అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లు ప్రధాన అజెండాగా నిలిచాయి. ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కార్యకర్తే అధినేత అనే భావన మహానాడు వేదికగా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దేశానికి చాటి చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలు పార్టీకి వెన్నెముక లాంటి వారని, వారి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలన్నారు. మండల స్థాయి బదులు క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించిన పొలిట్ బ్యూరో మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ప్రతి వక్త సమయపాలన పాటిస్తూ కేటాయించిన అంశంపై సూటిగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, మహానాడుకు సంబంధించి 19 తీర్మానాలకు కూడా ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో ఆమోదం లభించింది. సో మేజర్గా అసలు పసుపు పండగ, మహానాడు అంటేనే పసుపు పండగ, కార్యకర్తలంతా చాలా పెద్ద కోలాహలంగా ఈ సంబరాన్ని చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈసారి హైబ్రిడ్ విధానంలో చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నిర్ణయాలు చూస్తూ ఉంటే అటు పార్టీ క్యాడర్కు, ఎస్పెషల్లీ మహిళలకు, బీసీలకు, వీళ్ళందరికీ కూడా చాలా స్ట్రాంగ్గా పొలిటికల్ సిగ్నల్స్ పంపబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఆయన ఈసారి తీసుకున్నటువంటి నినాదం కార్యకర్తే అధినేత అనేటువంటి నినాదము చాలా గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, కార్యకర్తలకు పెద్దపీట వేయాలనేటువంటి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏదైతే టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా వర్చువల్ విధానంలో హాజరవడం, దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించడం, అదేవిధంగా నేతలకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగా ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నారో ఈ మహానాడు నిర్వహణ, అదేవిధంగా రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలతో పాటు ప్రధానంగా ఏదైతే మహిళా సాధికారత, ఇటువంటి అంశాలపై కూడా పార్టీ భవిష్యత్తు కార్యాచరణలపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలపై ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో అయితే సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి పరిస్థితులు. 2.5 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం అనేది కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే పలువురు నేతలు అయితే కనుక వర్చువల్ విధానంలో అయితే హాజరైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే 27, 28 తేదీన మహానాడు నిర్వహిస్తున్నారో ఈ నిర్వహణపై కూడా పూర్తి స్థాయిలో బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకొని ముందుకు వెళ్ళాలి, క్లస్టర్స్ విధానం అయితే కనుక అనుసరించాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సభ్యులకైతే, పొలిట్ బ్యూరో సభ్యులకైతే కనుక సూచించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు మండల స్థాయి ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా క్లస్టర్స్ అయితే ఏర్పాటు చేసి ఒక్క క్లస్టర్ లో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో దాదాపు 3 మండలాలు కలిపి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి ఈ యొక్క క్లస్టర్ లోనే మహానాడు సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తావించే విధంగా, అదేవిధంగా ఏర్పాట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, అదేవిధంగా నేతల హాజరు, అంటే దాదాపు నియోజకవర్గంలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేస్తే మాత్రం ఒక క్లస్టర్ లో ఎమ్మెల్యే ఉంటే మరో క్లస్టర్ లో అయితే కనుక ఇటు జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు అయితే కనుక ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడిని వర్చువల్ హైబ్రిడ్ విధానంలో అయితే కనుక తీసుకెళ్లే విధంగా ఈ యొక్క దిశానిర్దేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఆ పార్టీ బలోపేతంతో పాటు, అదేవిధంగా బీసీ సంక్షేమంతో పాటు బీసీలు ఎప్పటికప్పుడు కూడా పార్టీకి వెన్నదన్నుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే, జనాభాలో ఇప్పటికే బీసీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి నేపథ్యంలోనే బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తూనే, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూనే ఈ యొక్క అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ యొక్క మహానాడు అనేది కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఒక అధినేత, టీడీపీకి ఒక అధినేతగా వ్యవహరించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క పొలిట్ బ్యూరో సభ్యులకైతే సూచించినటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క బాధ్యత అనేది కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎల్ఈడి స్క్రీన్లతో పాటు ప్రత్యేకంగా టెక్నాలజీని ఎక్కువగా వినియోగించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క టెక్నాలజీ అయితే, ఈ యొక్క మహానాడు సక్సెస్ అయితే మాత్రం విజయవంతంగా టెక్నాలజీని వినియోగించి, అదేవిధంగా హైబ్రిడ్ విధానంలో మరికొన్ని సమావేశాలు అయితే కనుక రాబోయే భవిష్యత్తులో అయితే కనుక కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏపీతో పాటు తెలంగాణకి సైతం కూడా ఈ యొక్క ప్రాధాన్యత కల్పించేలాగా, ఎందుకంటే తెలంగాణలో సైతం ఎన్టీఆర్ భవన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి వర్చువల్ విధానంలో హాజరవుతారన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క మహానాడుని పూర్తి స్థాయిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే ఇటు
జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తో పాటు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పలు కీలకమైనటువంటి నాయకులు అయితే కనుక ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రసంగించనున్నారు. అదేవిధంగా మరోవైపు వర్చువల్ విధానంలో కీలకమైనటువంటి నాయకులతో పాటు కార్యకర్తలకు కూడా ఎక్కువగా అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి.